Hello everyone, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో we are going to discuss about the mock test ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో దట్ ఈస్ mhsrb.telangana.gov.in ఇచ్చిన మాక్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీన్స్ ఎలా ఎగ్జామ్ ఉండబోతుంది, దాని ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అనేవి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో please don't forget to like, share and subscribe my channel. That means a lot. Okay, so don't forget to hit the like button. Shall we start the video? Let's get started. So first hall ticket number with the date of birth యాజ్ ఏ పాస్వర్డ్గా మీరు ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే ఫస్ట్ డిస్ప్లే అయ్యేది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏంటిది, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 80 minutes. అంటే మొత్తం డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 80 minutes ఉంటుంది. అంటే 1 hour 20 minutes. ఓకేనా, 60 + 20. సో అలా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్ మీకు దొరుకుతున్నట్టు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్. అండ్ ద సెకండ్ ఏమని ఇచ్చారు, ద క్లాక్ విల్ బీ సెట్ అట్ ద సర్వర్. ద కౌంట్ డౌన్ టైమర్ ఇన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ స్క్రీన్ విల్ డిస్ప్లే ద రిమైనింగ్ టైమ్ అవైలబుల్ ఫర్ యూ టు కంప్లీట్ ద ఎగ్జామినేషన్. అంటే క్లాక్ అనేది సర్వర్ అంటే పేపర్, ఈచ్ క్వశ్చన్ పేపర్కి టాప్లో సెట్ చేసి ఉంటుంది. అది డౌన్గా అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు రివర్స్ వెళ్తూ ఉంటుందన్నమాట. సో వెన్ ద టైమ్ రీచెస్ 0 the examination will end by itself. You will not require to end or submit your examination. అంటే ఒక్కసారి అది 0కి వచ్చేసింది అనుకో, ఇక ఎగ్జామ్ అయిపోయినట్టే. మళ్ళీ నువ్వు ఎండ్ చేయాల్సిన, సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి అది క్లోజ్ అయిపోయిందంటే ఇక ఎండ్ అయిపోయినట్టే, నువ్వు సబ్మిట్ చేసేసినట్టు. ఓకే, అండ్ ఇదే క్వశ్చన్ మీకు డౌన్లో తెలుగులో ఉంటుంది. ఇది తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. గడియారం సర్వర్పై సెట్ చేయబడును. స్క్రీన్కు పై భాగంలో కుడి మూలలో అంటే కార్నర్లో కౌంట్డౌన్ టైమర్ మీకు పరీక్ష పూర్తి చేయడానికి అందుబాటులో ఉండే మిగతా సమయం సూచిస్తుంది. టైమర్ 0కు చేరుకున్నప్పుడు పరీక్ష దానంతటా అదే ముగుస్తుంది. ప్రత్యేకంగా సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పాయింట్ 2. సో థర్డ్ పాయింట్ ఏంటిది, ద క్వశ్చన్ ప్యాలెట్ డిస్ప్లేడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ విల్ షో ద స్టేటస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ యూజింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చారు కదా, యాష్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, దెన్ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కలర్. సో ఇవన్నీ ఏమేమి అంటే ఇలా ఈ కలర్ డిస్ప్లే అయినప్పుడు ఒక్కొక్క దానికి ఏంటి అర్థం అని అడుగుతున్నారు అని చెప్తున్నారు థర్డ్ పాయింట్లో. సో ఇప్పుడు ఇట్లా యాష్ కలర్గా ఉందనుకో, నువ్వు అసలు ఆ క్వశ్చన్నే విజిట్ చేయలేదన్నమాట. అంటే దాన్ని అటెంప్ట్ చేయలేదని అర్థం. యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. రెడ్ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, అంటే నువ్వు ఆల్రెడీ విజిట్ అయ్యావు కానీ దానికి ఆన్సర్ చేయలేకపోయావు. అలాంటి క్వశ్చన్కి రెడ్ సింబల్ ఇస్తుంది. గ్రీన్ అంటే యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్. గ్రీన్ అంటే నువ్వు ఆల్రెడీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అర్థం. ఫోర్త్ ఏంటిది, యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అండ్ దిస్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్. అంటే నీకు చూపిస్తాను అది ఎక్కడైతే రివ్యూ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఆ ఆప్షన్ని నొక్కితే, రివ్యూ ఆప్షన్ని నొక్కితే ఆన్సర్ చేయలేవు, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చి టైం వేస్ట్ చేయొద్దు, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో టైం ఉంటే దీన్ని వచ్చి చూద్దాము అన్నట్టుగా, అంటే నీకు గుర్తుగా ఉండాలని రివ్యూగా పెడతావు అనమాట. సో అది పర్పుల్ కలర్లో అటెంప్ట్ అవుతుంది. నువ్వు అక్కడ ఏమీ ఆప్షన్ చూస్ చేసుకోలేవు, అందుకే అది నువ్వు రాయలేని దాని కిందికి లెక్కించబడుతుంది. అదే ఫిఫ్త్ది పర్పుల్ విత్ గ్రీన్ ఏంటిదంటే నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చూస్ చేసుకున్నావు కానీ నీకు ఎందుకో డౌట్, అది చూస్ చేసుకున్న ఆన్సర్ కరెక్టో రాంగో అనేది నీకు డౌట్. సో మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి చెక్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు రివ్యూ బటన్ నొక్కావనుకో, ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకున్నావు. సో అలా రివ్యూ బటన్ నొక్కితే ఇది ఏంటిదంటే ఇది ఎవాల్యుయేట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఆప్షన్ బటన్ని చూస్ చేసుకున్నావు. ఫోర్త్ దాంట్లో చూస్ చేసుకోలేవు, కాకపోతే ఓన్లీ రివ్యూ బటన్ నొక్కావు. సో దట్స్ ద డిఫరెన్స్ అబౌట్ 4 and 5. దాని కిందని ఇక తెలుగులో ఉంటుంది. స్క్రీన్కి కుడివైపు ఉన్న ప్రశ్న ప్యాలెట్ అనమాట. ఈ దిగువ చిహ్నాలలో ఒకదానితో ప్రతి ప్రశ్న యొక్క స్థితిని తెలుపుతుంది. సో యాష్ కలర్ ఉంటే మీరు ప్రశ్నను ఇంకా సందర్శించలేదు, విజిట్. ఓకేనా. సెకండ్ రెడ్ బటన్, మీరు ప్రశ్నకు జవాబు ఇంకా ఇవ్వలేదు.
థర్డ్ గ్రీన్, మీరు ప్రశ్నకు జవాబు ఇచ్చారు. ఫోర్త్, మీరు ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు కానీ ప్రశ్నకు పునరాలోచన కోసం మార్కు చేశారు. ఈ ప్రశ్నకు మీ జవాబు మూల్యాంకనం కోసం పరిగణలోనికి తీసుకోబడదు. ఫిఫ్త్ వన్ ఏంటిది? మీరు ప్రశ్నకు జవాబు ఇచ్చారు కానీ పునరాలోచన కోసం మార్కు చేశారు. ఈ ప్రశ్నకు మీ జవాబు మూల్యాంకనం కోసం పరిగణలోనికి తీసుకోబడును. సో ఇది కూడా సింపుల్గా ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఒక్కటే రివ్యూ స్టేటస్ కొట్టినా కూడా ఆ క్వశ్చన్ను ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే అది కౌంట్లోకి వస్తుంది. ఫోర్త్ వన్ మట్టుకు రాదు అని చెప్తుంది ఇక్కడ కూడా. ఓకేనా? అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రశ్నకు పునరాలోచన కోసం మార్క్ చేసిన స్థితి కేవలం మీరు ప్రశ్నను మళ్ళీ చూస్తారని సూచిస్తుంది. ఒకవేళ జవాబిచ్చిన తర్వాత కూడా పునరాలోచన కోసం మార్కు చేసిన ఆ ప్రశ్నకు మీ జవాబు మూల్యాంకనంలోకి కోసం పరిగణలోనికి తీసుకుంటుంది. అంటే మీరు ఆన్సర్ చేశారు బట్ రివ్యూ కోసం రివ్యూ స్టేటస్ నొక్కారు అంతే. సో ఒకవేళ అలా చేసినా కూడా ఆ ఆన్సర్ కౌంటబుల్లో ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోర్త్ పాయింట్, యూ క్యాన్ క్లిక్ ఆన్ ద గ్రేటర్ దెన్ యారో బటన్ which appears to the left of question palette to collapse the question palette, thereby maximize the question window. To view the question palette again, you can click on the less than arrow which appears on the right side of the క్వశ్చన్ విండో. అంటే ఇది మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ చేయడానికి ఓకేనా క్వశ్చన్ ప్యాలెట్ ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు ముందులో. సో దాన్ని పెద్ద చిన్న చేయడానికి ఈ 2 యారో బటన్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు. ప్రశ్న విండో పరిమాణం పెంచటానికి మ్యాక్సిమైజ్ చేయడానికి మీరు ఈ ఏదైతే గ్రేటర్ దెన్ యారో బటన్ చేస్తున్నారో దానిపై క్లిక్ చేయండి. ప్రశ్న విండో పరిమాణం తగ్గించడానికి లెస్ దెన్ యారోపై క్లిక్ చేయండి. ఫిఫ్త్ పాయింట్, యూ క్యాన్ క్లిక్ ఆన్ అదే డౌన్ ఆప్షన్ లేక అబవ్ ఆప్షన్ టు నావిగేట్ టు ద బాటమ్ అండ్ టు నావిగేట్ టు ద బాటమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏరియా వితౌట్ స్క్రోలింగ్. అంటే స్క్రోలింగ్ చేయకుండా, అంటే ఇదేమంటారు మౌస్ తోటి కూడా హెల్ప్ లేకుండా మనం ఈ యారో బటన్స్ తోటి కూడా క్వశ్చన్ని పైకి కిందికి చేయడానికి యూజ్ చేయొచ్చు. సో మీరు పై నుండి కిందికి వెళ్ళటానికి కింద యారో ఉన్న బటన్ని క్లిక్ చేయండి. కింది నుండి పైకి వెళ్ళడానికి పైన యారో చూపెట్టిన బటన్ మీద క్లిక్ చేయండి. నౌ ద నావిగేటింగ్ ఫ్రమ్ వన్ క్వశ్చన్ టు అనదర్ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి ఎలా వెళ్ళడం. సో ఇది 6th పాయింట్లో. సో టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డూ ద ఫాలోయింగ్. క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏమేం చేయాలి? ఫస్ట్ ఏమో క్లిక్ ఆన్ ద క్వశ్చన్ నంబర్ ఇన్ ద క్వశ్చన్ ప్యాలెట్ అట్ ద రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్ to go to that number question directly. Note that using this option does not save your answer to the current question. సో ఏ క్వశ్చన్ అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ప్యాలెట్ అని ఉంటుంది, పైన నంబర్స్ ఉంటాయి 1 2 3 4 అని. సో దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. అట్లా క్వశ్చన్స్ చేసుకుంటూ మీరు అంటే ఆన్సర్ చేసుకుంటూ దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే అది ఆన్సర్ సేవ్ చేయదు. మీరు సేవ్ బటన్ నొక్కుతూనే మీ ఆన్సర్ సేవ్ అవుతుంది. ఓకేనా? సో అది ఫస్ట్. అంటే మీరు ఏ నెంబర్కి వెళ్ళాలో ఆ నెంబర్కి వెళ్ళాలి అంటే ఆ నెంబర్ క్వశ్చన్ నెంబర్కి వెళ్ళాలంటే జస్ట్ క్వశ్చన్ నెంబర్స్ మీద ప్యాలెట్ అనేది చూపిస్తాను. ఆగండి ఒక్క నిమిషం. చూడండి రెడ్ కలర్గా మార్క్ చేశారు కదా, 1 2 3 అంటే రెడ్ది ఒకటి 1, అది 2 3 4 5 6 ఇవన్నీ క్వశ్చన్ ప్యాలెట్. ఇది క్వశ్చన్ ప్యాలెట్ అని అంటారు. ఓకేనా? సో రెడ్ అని అంటే దానికి మనం అటెంప్ట్ చేయలేదు అని అర్థం. సో అలా ఇక్కడే కలర్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా క్వశ్చన్లోకే వెళ్ళాలంటే ఇక్కడ నొక్కాలి. ఇది నొక్కితే ఆ క్వశ్చన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను రెడ్ కలర్ దాంట్లోది తీసుకున్నాను కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 అయితే ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ని నేను అటెంప్ట్ చేయలేదు, అందుకే అది విజిట్ అయ్యాను కానీ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు కాబట్టి అది రెడ్ కలర్లో డిస్ప్లే అయ్యింది. ఓకేనా? టైం లెఫ్ట్, ఇది రైట్ సైడ్కి టైం ఉంది చూడండి, 80 minutesకి స్టార్ట్ అయ్యింది, అది డౌన్ అవుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది టైం అనమాట 79:58 seconds. ఓకేనా? 79 minutes. ఓకే, 80 minutes అన్నారు కాబట్టి 80 79 అట్లా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో 1 hour 20 minutes 1 hour 15 minutes అని అలా టైం వెళ్ళదు. 80 minutes అంటే 80 నుంచి డౌన్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డిస్ప్లే. దెన్ 6th పాయింట్లోనే బి ఆప్షన్ ఏమంటుంది? క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ద కరెంట్ క్వశ్చన్ అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అంటే
ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా సేవ్ అండ్ నెక్స్ట్. సో వెన్ నువ్వు క్వశ్చన్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని గ్రీన్ కలర్ది ఇక్కడ ప్రెస్ చేస్తే నీ ఆన్సర్ సేవ్ అయిపోయి నువ్వు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తావు. ఓకేనా, దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద బి పాయింట్. ఓకేనా, సో ఇది నొక్కితే నీ ఆన్సర్ సేవ్ అవుతుంది. సీది ఏమంటున్నారు పాయింట్, క్లిక్ ఆన్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ద current question, mark it for review and then go to the next question. సి పాయింట్ ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తుందంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో అదే అంటే ఫోర్త్ ఆప్షన్కైనా ఫిఫ్త్ ఆప్షన్ మనం పర్పుల్ విత్ గ్రీన్ అని ఉంది చూడండి, ఆ రెండుకి మనం ఆ పైన ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఒకవేళ నువ్వు ఆన్సర్ చేసి క్లిక్ చేయాలనుకున్నా లేక ఆన్సర్ చేయకపోయినా క్లిక్ చేయాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ స్టేటస్కి అయితే అక్కడ పైన గ్రీన్ పైన రాసుంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 పాయింట్స్ని దాన్ని ఇక్కడ తెలుగులో ఇచ్చారు. జస్ట్ ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. సో ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఈ క్రింది సూచనలను పాటించండి. ఏ ఆప్షన్ ఏమని చెప్పింది, ప్రత్యేక ప్రశ్నకు నేరుగా వెళ్ళడానికి స్క్రీన్కు కుడివైపు ఉన్న ప్రశ్న ప్యాలెట్లో ప్రశ్న సంఖ్యపై క్లిక్ చేయండి. గమనిక, ఈ ఎంపిక ద్వారా ప్రస్తుత ప్రశ్న యొక్క జవాబు సేవ్ కాదు. బి పాయింట్, ప్రస్తుత ప్రశ్న యొక్క జవాబును సేవ్ చేయడానికి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి, ఆ తర్వాత వేరే ప్రశ్నకు వెళ్ళండి. సి పాయింట్, ప్రస్తుత ప్రశ్న యొక్క జవాబును సేవ్ చేసి పునరాలోచన చేయడానికి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి, ఆ తర్వాత వేరే ప్రశ్నకు వెళ్ళండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్స్. ఇప్పుడు వరకు క్వశ్చన్లోకి ఎలా వెళ్ళాలి, క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, లేక వేరే నెక్స్ట్ క్వశ్చన్కి ఎలా వెళ్ళాలనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఆన్సరే క్వశ్చన్, ప్రశ్నకు జవాబు ఇవ్వడం ఎట్లా. సో 7th ప్రొసీజర్ ఇది. 7thలో ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ ఏ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్. సో మనకిచ్చే ఆన్సర్ ఎట్లుంటుంది, మల్టిపుల్ టైప్స్ క్వశ్చనే కదా, ఎంసీక్యూస్. సో దాంట్లో ఫస్ట్ ఏంటిది ఆప్షన్ ఎలా ఇచ్చారు, టు ఆన్సర్ ఏ క్వశ్చన్ క్లిక్ ఆన్ ద బటన్ అగెయిన్స్ట్ ద చూజన్ ఆప్షన్ అమాంగ్ ద గివెన్ 4 ఆప్షన్స్. అయితే 4 ఆప్షన్స్ ఏవైతే మీకు ఇచ్చారో నీకు అది ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీదనే క్లిక్ చేయు. ఓకేనా, సో బి, టు చేంజ్ యువర్ చూజన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ అనదర్ ఆప్షన్. ఇప్పుడు నేను 4 ఆప్షన్స్లో బి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ నీకు ఎందుకో డౌట్ వచ్చింది బి కాదు డి అయి ఉండొచ్చు అని అంటే మళ్ళీ డి మీదనే నొక్కేసాయి. సో బీది వెళ్ళిపోయి మళ్ళీ డి మీద క్లిక్ అవుతుంది. అలా నువ్వు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. నీకు ఏ ఆప్షన్ అనిపిస్తే డైరెక్ట్ వెళ్ళి ఆ ఆప్షన్నే క్లిక్ చేయండి. దెన్ సి ఏంటిది, టు డీసెలెక్ట్ యువర్ చూజన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద క్లియర్ రెస్పాన్స్ బటన్. సి పాయింట్ అంటే అదేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒకవేళ నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే లేదు అంత క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నీకు కనిపిస్తుందా క్లియర్ రెస్పాన్స్, దాని మీద నువ్వు నొక్కేసావు అనుకో, ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసావో అన్నీ డీసెలెక్ట్ అయిపోతాయి, అంటే ఏది సెలెక్ట్ అవ్వదు అన్నమాట. ఇక్కడ సర్కిల్ లాగా కనిపిస్తుందా సెల్ వాల్ మీద, దాని మీద క్లిక్ చేయాలి. నీకు ఒకవేళ డి అంటే అక్కడ ఏబిసిడి అని ఇవ్వలేదు, ఇలా సర్కిల్స్ ఇచ్చారనమాట, ఆ సర్కిల్ మీద ప్రెస్ చేయాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏది, సో వాళ్ళు ఏబిసిడి అని ఇవ్వలేదు, సర్కిల్స్ ఇచ్చారనమాట. నువ్వు ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే నీకు ఆ ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది. సో డి ఆప్షన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టు సేవ్ యువర్ ఆన్సర్ యూ మస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. ఒకసారి నువ్వు అది సెలెక్ట్ చేసేసుకున్నావు అనుకో, నీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది అది చూస్ చేసుకున్నాక ఇందాక గ్రీన్ కలర్ బటన్ అని చూపించాను కదా, దాని మీద క్లిక్ చేసేసే, అది సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. సో నీ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేసేస్తే యూ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదేంటిది, టు మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ click on the mark for review and next button. If an answer is selected for a question that is marked for review, that answer will be considered in the evaluation. లేదు సెలెక్ట్ చేసుకున్నాను కానీ నాకు కొంచెం డౌట్ ఉంది, నేను తర్వాత వచ్చి మళ్ళీ చూస్తానంటే దాని మీదనే రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయి. ఒకవేళ ఆన్సర్ సెలెక్ట్ చేసినా రివ్యూ చేసుకోవాలన్నా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ చేసుకోవాలన్నా కూడా నువ్వు రివ్యూ అండ్ నెక్స్ట్ బటనే నొక్కాలి. డిఫరెన్స్ ఏంటిదంటే 4th and 5th చూసాం కదా, ఆన్సర్ సెలెక్ట్ చేయకపోతే పర్పుల్ కలర్, ఆన్సర్ సెలెక్ట్ చేస్తే పర్పుల్ విత్ గ్రీన్ కలర్ అని అది కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట, కలర్ అనేది. అవే పాయింట్స్ని ఇప్పుడు తెలుగులో చూద్దాం. మల్టిపుల్ చాయిసెస్
ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి పద్ధతి. ఏ ఆప్షన్. మీ జవాబు సెలెక్ట్ చేయడానికి ఎంపికలలో ఒకదాని బటన్ పై క్లిక్ చేయండి. బి, మీరు ఎంపిక చేసిన జవాబును మార్చడానికి ఇంకో ఎంపిక బటన్ పై క్లిక్ చేయండి. అంటే ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే నీకేది కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేయడం అనమాట. దెన్ సి, మీరు ఎంపిక చేసిన జవాబును తీసివేయడానికి క్లియర్ రెస్పాన్స్ బటన్పై క్లిక్ చేయండి. మీ జవాబు సేవ్ చేయడానికి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ప్రశ్నను పునరాలోచన కోసం మార్క్ చేయడానికి పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. పునరాలోచన కోసం మార్క్ చేసిన ప్రశ్నకు ఒకవేళ జవాబు ఎంపిక చేస్తే ఆ జవాబు మూల్యాంకనంలో కోసం పరిగణలోనికి తీసుకోబడును. I think you understood the points. Now we will go to the next point. 8th point, to change your answer to a question that has already been answered, first select that question for answering and then follow step 7b above. అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అంటే ఇక టైం ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రివ్యూ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా అప్పుడు కూడా నీకేమన్నా చేంజ్ చేయాలన్నా ఏదైనా ఉన్నా జస్ట్ డైరెక్ట్లీ ఆ క్వశ్చన్ ప్యాలెట్ ఉంటుంది కదా పైన, ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని 7th దాంట్లో బి పాయింట్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చెప్పాను కదా, ఏ క్వశ్చన్ నీకు కరెక్ట్ అనిపిస్తే జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ దట్ దిస్ థింగ్. సో అది ఫాలో అయిపోవడమే అంతే. ఓకే, సో ఇక్కడ తెలుగులో ఏం చెప్పారు, ఇప్పటికే జవాబు ఇచ్చిన ప్రశ్నకు మీ జవాబుని మార్చాలనుకుంటే మొదట ఆ ప్రశ్నకు ఎంపిక చేసి 7bలో సూచించిన పద్ధతిని పాటించండి. ఏదైనా క్వశ్చన్ది మళ్ళీ మీకు డౌట్ అనిపిస్తే జస్ట్ ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 7th పాయింట్ బిలో ఏదైతే చెప్పామో అది ఫాలో అయిపోతే అయిపోతుంది. 9th point, note that only questions for which answers are saved or marked for review after answering will be considered for evaluation. పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటిదంటే, నువ్వు ఆన్సర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ప్లస్ రివ్యూ స్టేటస్లో కూడా ఆన్సర్ ఇచ్చిన రివ్యూ అండ్ సేవ్ క్వశ్చన్స్ని ఎవాల్యుయేషన్లోకి పరిగణిస్తారు. మిగతా ఏది చెయ్యరు. ఓకేనా, నువ్వు క్వశ్చన్ అంటే మిగతాదంటే ఇక్కడ ఏంటిది, ఆన్సర్ని నువ్వు ఆన్సర్ చేసుకోకుండా రివ్యూ ఫర్ లేటర్ అని పెట్టింది మట్టుకు కన్సిడర్ చెయ్యరు. ఓకేనా, సో గమనిక, జవాబు ఇచ్చిన తర్వాత పునరాలోచన కోసం మార్క్ చేసిన ప్రశ్నలు లేదా జవాబు సేవ్ చేసిన ప్రశ్నలు మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకోబడును. దీస్ ఆర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. పాయింట్ 9 ఉంటాయి. అవన్నీ మీరు చదువుకున్న తర్వాత ఇలా కింద రైట్ సైడ్ నెక్స్ట్ బటన్ అని ఉంటుంది, ఆ నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ పేపర్ డిస్ప్లే అవుతుంది. ఇందులో అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇతర ముఖ్యమైన సూచనలు. ఆ ఎల్లో కలర్లో ఉంది కదా, అది జస్ట్ బిగ్ సెంటెన్స్ అనమాట. లైక్ నోట్ ద మాక్ టెస్ట్ లింక్ ఈజ్ గివెన్ ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ అని ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ మాక్ టెస్ట్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది పేపర్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చారు, యూ విల్ బీ గివెన్ 80 minutes టు అటెంప్ట్ 80 questions. ఓకే, మీకు 80 minutes టైం ఉంటుంది. దాంట్లో మీరు 80 questions అటెంప్ట్ చేయాలి. 80 ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీకు 80 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటిది, ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ. ప్రశ్నపత్రంలో కేవలం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. థర్డ్ పాయింట్, దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్. తప్పుగా ఇచ్చిన జవాబులకు నెగిటివ్ మార్కులు ఉండవు. ఫోర్త్ క్వశ్చన్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిఫ్త్ క్వశ్చన్, ద క్వశ్చన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ 1 at a time. కంప్యూటర్ తెర మీద ప్రశ్నలు ఒక్కొక్కటిగా స్క్రీన్పై ప్రదర్శించబడతాయి. అంటే ఒక్క స్క్రీన్లో ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది అనమాట. 2-3 questions ఇట్లా డిస్ప్లే అవ్వవు. అండ్ సిక్స్త్, ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 4 options, out of which 1 will be the correct answer and the candidate has to select 1 option. So 4 optionsలోకి వెళ్ళి ఒకటే ఒక ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అదే కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేయాలి. సో ఒక్కొక్క ప్రశ్నకు 4 options ఉంటాయి. అందులో ఒక సరైన జవాబును అభ్యర్థి గుర్తించవలెను. క్వశ్చన్స్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ బ్లూగా టిక్ ఉంది కదా, అది లైక్ ప్లెయిన్ బాక్స్ లాగా ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి టిక్.
అంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ నాకు అర్థమైనవి. సో అన్నీ అర్థమయ్యే నేను అవి ఫాలో అవ్వుకుంటూ ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఏది రాంగ్ అయినా ఐఎమ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ అన్నట్టు, అన్నిటికీ అంగీకరిస్తున్నట్టు అర్థం అనమాట. ఒకవేళ మళ్ళీ నీకేమైనా అర్థం కాలేదనుకో, మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ బటన్ ఉంది కదా, ఆ ప్రీవియస్ బటన్కి నొక్కితే అగైన్ మళ్ళీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవచ్చు. లేదు అని అంటే ఇట్లా బ్లూ కొట్టంగానే ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది బ్లూలో వస్తుంది. సో దానికి ప్రెస్ చేస్తే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పటికే ఇది వీడియో చాలా పెద్దగా అయింది. సో ఇందులో మనం ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను విత్ ఆన్సర్స్, ఓకే. సో ఇది డిస్ప్లే అంటే ఫస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు పైన డిస్ప్లే ఇలా కనిపిస్తుంది అంతా, ఓకేనా. సో వాట్ ఎవర్ ద వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్, ఓకే. నౌ వీ విల్ గో టు ద ఎంసీక్యూస్ డైరెక్ట్లీ. ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో మనం ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాము. So don't forget to hit the like button if you like the video. Until then, take care. Bye. We will meet in the next video. All the best for your exam preparation.